ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో తమ్ముడు, చెల్లెమ్మ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ పరిస్థితులు బాగా ఉన్నాయి? మానవుని జీవితంలో ఉన్న ఒక పెద్ద లోపం ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఈ తరంలో ఈ వాక్యం ఎవరు వింటున్నా మనం మాట వినే ఓపిక మన జీవితాల్లో లేదు కదా. ఏదైనా మంచి ఎవరైనా చెప్పినా, ఏదైనా మన మంచి గురించి మనకు చెప్పినా, ఏదైనా మన జీవితాల్లో మంచి జరగాలని మనకు చెప్పినా మనం వినే ఓపిక మన జీవితాల్లో లేకుండా అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు అనొచ్చు, బ్రదర్ మేము వింటాము కదా బ్రదర్, మేము ఎందుకు వినము అని మీరు కొంతమంది అంటుండొచ్చు. కొంతమంది ప్రాముఖ్యంగా సంబంధాలలో గమనిస్తే కొంతమంది వినేది అర్థం చేసుకోవడానికి కాదు, కొంతమంది వినేది జవాబు ఇవ్వడానికి. మనం కానీ వినింది అర్థం చేసుకుంటే జవాబు ఎంతో మృదువుగా వస్తుంది. జవాబు ఇచ్చే ముందు మన జీవితాల్లో ఏ లోపాలు ఉన్నాయి, ఏవి సరిదిద్దుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. కానీ మనము వినేది వెంటనే జవాబు ఇవ్వాలి, వెంటనే స్పందించాలి, వెంటనే రిటాలియేట్ కావాలి అనే ఆలోచనలోనే మనం జీవిస్తున్నాం. కానీ మన జీవితాల్లో దేవుడి యందు భయభక్తులు కలిగి విన్నదాన్ని అర్థం చేసుకొని మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. వి నెవర్ లిజన్ టు అండర్స్టాండ్, వి ఆల్వేస్ లిజన్ టు గివ్ బ్యాక్ ద రెస్పాన్స్ అనేది మనం గమనించాలి. కొంతమంది జీవితాల్లో ఇలా చేయడాన్ని బట్టి, కొంతమంది జీవితాల్లో విని వదిలేయడాన్ని బట్టి ఎంత నష్టము జరగవలసిందో మీకు తెలుసా? ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక చిన్న బాబు ప్లగ్ పాయింట్స్ దగ్గర ఆడుతున్నాడు. చాలామంది మన పిల్లలకి నేర్పిస్తుంటాం, దాంట్లో వేలు పెట్టకు షాక్ కొడుతుందని. ప్లగ్ పాయింట్స్ దగ్గర ఆడుతూ ఉన్న సమయంలో సడన్గా స్పార్క్ వచ్చింది. సడన్గా స్పార్క్ వస్తే ఆ చిన్న బాలుడు తన తండ్రిని పిలుస్తున్నాడు, డాడీ డాడీ అని పిలుస్తుంటే ఆయన వినట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు కూడా. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ చిన్న పిల్లవాడికి ఉన్న సమయస్ఫూర్తిని బట్టి ఏమి చేశాడు, వెంటనే అక్కడ నీళ్లు జల్లేసి దాన్ని చల్లార్చారు. వినకపోయి ఆ బిడ్డకు ఆ సమయానికి సమయస్ఫూర్తి లేకుండా, లేకపోతే ఆలోచించకుండా ఉంటే ఎంత నష్టం కలిగేది అనగా, ఇల్లంతా కాలిపోయేది, మనుషులు మరణించేవారు. అలాంటి నష్టం మన జీవితం అంతా కాలిపోయే పరిస్థితి వస్తుంది మనం వినకపోతే కదా. బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడ్డ మాట, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగురపడాలి. కానీ మానవుని జీవితంలో వింటున్న స్పందించడానికే తప్ప అర్థం చేసుకోవడానికి కాదు. వినకుండా ఉండడాన్ని బట్టి ఈ వీడియోలో చూసినట్టు ఎంతో అనర్థం జరిగేది, కానీ జరగకుండా దేవుడు కాపాడారు. ఈరోజు నీ జీవితాల్లో కూడా మనం సజీవులుగా ఉన్నాము అని అంటే మన జీవితం కాలిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నారు. అంత గొప్ప దేవుడు నీ జీవితంలో కాలిపోయే పరిస్థితులు వచ్చినా, కాలుతున్న పరిస్థితులున్నా అవన్నీ ఆర్పి నీ జీవితంలో పునరుద్ధాన అనుభవం తేగలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ రక్షణ సువార్త ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. అలాంటి ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపింపబడాలి అని మన ప్రియతమన్న, అందరి కుటుంబాలలో ఒక అన్నగా, అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల నీ కుటుంబం, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి వారం, మీ తోటి విశ్వాసుల్లాగా ఉన్న జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ అనే నేను ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం మీ కొరకు రోజంతా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరం మరవకుండా ఉండే మీ కుటుంబం, యేసు అనుచరుల కుటుంబం ఉంది అనేది మీరు మరవకండి. దేవుడు మీ జీవితాల్లో వినే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని, విన్నదానికి అనుగుణంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్.